హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ మాసంలో తులారాశి జాతకుల యొక్క గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపార సంబంధిత గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల కింద జన్మించిన వారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారి జాతకులకు ఏప్రిల్ మాసంలో చాలా లాభసాటిగా ఉండబోతుంది. ఎందుకు అన్నట్లయితే గనక బుధుడు కుంభ రాశిలో సంచరిస్తాడు. తత్ఫలితంగా ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు వీరి దరి చేరబోతున్నాయి. అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు సాగితే గనక తులారాశి వారి యొక్క జీవితంలో ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ఈ రాశి జాతకులు యవ్వన ప్రాయంలో చాలా వరకు కూడాను సెటిల్ అయ్యే అవకాశాలు వస్తాయి. లక్ష్మీదేవి వీరిని అనుగ్రహిస్తుంది. ఇక ఇప్పుడు కూడాను ఏప్రిల్ మాసంలో వీరికి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. ఒక్కసారి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. 2 డైరెక్షన్లు కూడా చాలా వరకు లాభసాటిగానే కనిపిస్తాయి. కానీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే గనక ఖచ్చితంగా ఫలితాలు ఊహించని విధంగా ఉంటాయి. ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఈ విధంగా కన్ఫ్యూజన్ లో ఉన్నట్లయితే గనక కుటుంబ సభ్యులను మీరు చర్చించి నిర్ణయాలు తీసుకుంటే గనక ఈ ఏప్రిల్ మాసంలో చాలా లాభసాటిగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఇచ్చే సలహా సూచనలు కూడా పరిగణలోకి తీసుకుని ముందుకు సాగండి. ఉపయుక్తంగా ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధితో పాటుగా మీ యొక్క ఆలోచనలు మంచి ఫలితాలు ఇవ్వడం వల్ల మీరు పని చేస్తే మీ స్థితి మెరుగుపడుతుంది. ఈ యొక్క మాసం ప్రథమార్థంలో మీరు చేసే ఆలోచనలో చెప్పే సలహాలు కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం వల్ల మీ పై అధికారుల యొక్క మెప్పు కూడా పొందబోతున్నారు. మీ పై అధికారులు క్రింద స్థాయి అధికారుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. అయితే ఈ సమయంలో పని ఒత్తిడి కూడా కొంత ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. మీరు చేసిన వాగ్దానం పూర్తి చేయడానికి మీకు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం వస్తుంది. ద్వితీయార్థంలో పని ఒత్తిడి తగ్గడమే కాకుండా మీ యొక్క పెండింగ్ పనులను కూడా పూర్తి చేసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. తులారాశి వారి జాతకులకు ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మీ మిత్రులు లేదా పరిచయస్తుల సహకారం మీ వృత్తిపరమైన అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సమయంలో వృత్తిలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా ఈ మాసంలో మీకు చాలా వరకు కూడాను అద్భుత ఫలితాలే కలగబోతూ ఉన్నాయి. అవసరానికి మించి ధనం అందుతుంది. లేకపోతే అవసరంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి మీకు ధనపరంగా సహాయం చేస్తారు. ఆదాయం ఉంటుంది. కానీ అదే సమయంలో కుటుంబ సభ్యుల కోసం కొంత ఎక్కువ మొత్తంలోనే డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. కావున తస్మాత్ జాగ్రత్త. ఆదాయాన్ని ఎప్పుడు కూడా స్థిరాస్తుల రూపంలోకి మార్చుకునే ప్రయత్నం చేస్తే తులారాశి వారి జాతకులు ఆర్థికంగా నిలదొక్కున్న వారు అవుతారు అని చెప్పక తప్పదు. కావున జాగ్రత్త వహించండి. ద్వితీయార్థంలో పెట్టుబడులు పెట్టడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఖర్చుల గురించి జాగ్రత్తగా ప్రణాళిక వేయడం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడతారు. స్థిరాస్తికి సంబంధించిన పెట్టుబడులు ప్రథమార్థంలో కొనుగోలుకు అనుకూలతలు ఇవ్వవు. కావున ద్వితీయార్థంలోనే పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహాన్ని చూపించండి. అధిక లాభాలు ఆశించి పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తే గనక అత్యాశ నష్టాలకు గురి చేస్తుంది. కావున తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గనక ఈ మాసంలో చాలా వరకు కూడాను మీకు బ్రహ్మాండవంతంగానే ఉంటుంది. ఇబ్బందులు చిన్నవి వచ్చినా కూడాను కొంత మేరకు మాత్రమే మీకు ఇబ్బందులు కలుగుతాయి. వెంటనే ఉపశమనం అనేది తప్పక కలుగుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు కూడా ఎవరో ఒకరిని మీ తోడుగా తీసుకునే ప్రయత్నం చేయండి. మీ స్వహస్తాలతో డ్రైవింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తే గనక సాధ్యమైనంత వరకు కూడా ఆ ప్రయాణాలు మానుకునే ప్రయత్నమే చేయండి. ఏప్రిల్ మాసంలో దూర ప్రయాణాలు మీకు అస్సలు కలిసి రావు. సాధారణంగా ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున కొంచెం ఆరోగ్యం మీద పట్టు ఎక్కువగా ఉంచుకోండి. మంచి ఆహారపు అలవాట్లు మీరు అలవర్చుకునే ప్రయత్నం చేయండి. ఏ చిన్న సమస్య వచ్చినా అశ్రద్ధ వహించక వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమంగా చెప్పడం జరుగుతోంది. లేకపోతే వైద్యులకే ధనం అనేది వృధాగా ఖర్చయిపోతుంది. కావున మీరు ఈ యొక్క జాగ్రత్త తప్పనిసరిగా మీ జీవితంలో తీసుకోవాలి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే గనక మీకు
ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే గనక మీ తల్లి లేదా తండ్రి గారి యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడబోతూ ఉన్నారు. వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడడం మీరు చూసి చాలా వరకు సంతోషానికి గురి కాబోతూ ఉన్నారు. ఇక జీవిత భాగస్వామి మీకు చాలా వరకు కూడా సమయాన్ని కేటాయిస్తుంది. వారితో మీకు ఉన్నటువంటి బంధం మరింతగా బలపడే రోజులు ఏప్రిల్ మాసంలో రాబోతున్నాయి. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండవంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామి తరపు నుంచి వారి యొక్క పూర్వీకుల ఆస్తి తనకు సంక్రమించడం లేదా అతనికి సంక్రమించడం తత్ఫలితంగా మీ యొక్క జీవితం బ్రహ్మాండవంతంగా మారబోతూ ఉన్నది. ఇక కష్టం అనేది మీ ఇంటి గుమ్మం కూడా తొక్కదు. ఇక మీ జీవిత భాగస్వామికి ఉద్యోగంలో వృత్తిలో అభివృద్ధి జరగడం వలన మీరు చాలా వరకు కూడా సంతోషానికి గురి అవుతారు. ఇంట్లో ఒక శుభ కార్యక్రమం కూడా తలపెట్టబోతూ ఉన్నారు. మీ చేతుల మీదుగా ఈ యొక్క శుభకార్యాన్ని నడిపించడం మీరు చాలా వరకు కూడా ఉబ్బి తబ్బిబ్బైపోతారు. మీ యొక్క ఆనందానికి అస్సలు అవధులు ఉండవని చెప్పక తప్పదు. ఇక మీ పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడబోతూ ఉన్నారు. ఇక విద్యార్థులు అయితే గనక విద్యార్థులు చాలా వరకు కూడా అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా నూతన అడుగులను వేయబోతున్నారు. విదేశాలకు వెళ్లాలి అని ట్రై చేస్తూ ఉన్న వారికి ఈ ఏప్రిల్ మాసంలో చాలా సాధారణంగా ఉంటుంది. మీ యొక్క ప్రయత్నాలు మీరు చెయ్యండి. ఖచ్చితంగా దైవ బలం మీకు తోడుగా ఉంటుంది. వ్యాపారంలో ఉన్న వారికి వ్యాపారంలో అనూహ్యంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అని అనుకుంటున్నటువంటి తులారాశి వారి జాతకులు ఈ ఏప్రిల్ మాసంలో 15వ తేదీ తరువాత చేయడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ మాసంలో భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించడం అస్సలు మంచిది కాదు. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే గనక ఈ మాసంలో ప్రయత్న లోపం లేకుండా మీరు ప్రయత్నాలు మొదలు పెట్టండి. మీరు నచ్చిన మెచ్చిన కంపెనీల్లోనే ఉద్యోగాలు మీకోసం వెతుక్కుంటూ వస్తాయి అని చెప్పక తప్పదు. ఎందుకంటే మీ యొక్క టాలెంట్ ని వారు గుర్తిస్తారు. ఇప్పటి వరకు ఉన్న కష్టకాలం మొత్తం కూడా సమస్య పోయింది. తులారాశి వారి జాతకులకు మరింతగా అత్యుత్తమమైనటువంటి గౌరవం పేరు ప్రతిష్టలు కూడా దక్కబోతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా చాలా వరకు కూడా నిలదొక్కుకోబోతూ ఉన్నారు. నిరుద్యోగులకు నిజంగా ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. ఏప్రిల్ మాసంలో గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా తులారాశి వారి జాతకులకు ఇటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. చాలా వరకు కూడాను ఈ యొక్క మాసము మీకు అద్భుతవంతంగా ఉండబోతుంది. ఆర్థిక ప్రయోజనాలు కూడా కలగబోతున్నాయి. కావున ఖర్చులు తగ్గించుకుని సంపాదనను స్థిరాస్తుల రూపంలోకి మార్చుకునే ప్రయత్నం చేయండి. అదే విధముగా నీతి నిజాయితీగా ఉండండి. ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా ఎదుటి వారికి సహాయం చేయాలి అనే తత్వం కలిగి ఉంటారు. అయితే ఈ మాసంలో ఎదుటి వారికి సహాయం చేసేటప్పుడు కొంతమేర ఆచితూచి వ్యవహరించండి. అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు సాగితే గనక తులారాశి వారి యొక్క జీవితంలో ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులకు ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయో, విద్య ఉద్యోగ వ్యాపార రీత్యా కుటుంబ రీత్యా ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.